ఇండియా నుంచి అమెరికా వచ్చాను కదా రీసెంట్గా నేను. నాకైతే నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అవేంటో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చూడటానికి చిన్నవిగా ఉన్నాయి కానీ చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా నేను ఇండియా టు అమెరికా ప్రయాణం కూడా వీడియో చేసి పెట్టాను. ఎవరైనా మిస్ అయితే చూడండి, లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఇదిగోండి, నేను ఇండియా నుంచి అమెరికా వచ్చాను కదా రీసెంట్గా. అప్పుడు నాకు నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, నాకు కొత్తగా కూడా అనిపించింది గిఫ్ట్స్ తీసుకోవడం. నా బెస్ట్ ఫ్రెండ్ ఈ సాయిబాబా విగ్రహము నాకు నేను వెళ్ళే రోజు తెచ్చి నాకు ఇచ్చింది. ఇది డైరెక్ట్గా షిరిడీలో కొన్నదే, అక్కడి నుంచి తీసుకొని. ఇది సాయిబాబా బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అది లాస్ట్లో చూపిస్తాను. బాబా అంటే నాకు చాలా ఇష్టమని తనకు తెలుసు, అందుకే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. ఇవేంటంటే ఇత్తడి విగ్రహాలండి. ఇత్తడి విగ్రహాలు దేవుడి రూమ్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా. నాకు వెళ్ళేటప్పుడు అదే రోజు తను కూడా వచ్చింది, ఈవినింగ్ వరకు కూడా ఉంది. అండ్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు అయితే నాకు ఇచ్చింది తను. అండ్ ఇవి విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఎక్కడ కొందో తెలియదు కానీ చాలా అయితే చాలా బాగున్నాయి. అసలు డీటెయిల్డ్గా ఉన్నాయి. వెయిట్ కూడా చాలా బాగున్నాయి. నా పూజా రూమ్ వీడియో ఈ మధ్యన షార్ట్ పెట్టాను, అది చూసినట్టయితే తెలుస్తుంది. నేను ఈ 3 విగ్రహాలు కూడా నా పూజా రూమ్లో ఉంచుకున్నాను నాతో పాటు తెచ్చుకొని. చూడండి ఎంత చక్కగా చెక్కు ఉన్నాయో విగ్రహాలు. అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. ఇవి ఎవరికైనా ఎక్కడ కొన్నారో డీటెయిల్స్ కావాల్స్తే కామెంట్ చేయండి, నేను అడిగి కనుక్కుంటాను మరి ఎక్కడ దొరుకుతాయో అని. ఇంకా నెక్స్ట్ టైం కూడా కొన్ని విగ్రహాలు అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను. చాలా బాగున్నాయి. అండ్ లక్ష్మీదేవి కూడా ఎంత చక్కగా ఉందో, వెంకటేశ్వర స్వామి పక్కన చిన్న పోట్లీలో పెట్టి తను నాకు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు తను ఒక డ్రెస్ కూడా ఇచ్చింది, అది లాస్ట్లో చూపిస్తాను. ఇదిగోండి, సాయిబాబా బుక్ అని చెప్పాను కదా, సాయిబాబా బుక్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటంటే క్యారెట్ లైన్ నుంచి నేను జ్యువెలరీ తీసుకున్నాను. నేను, మా తమ్ముడు, మా మావయ్య, నా వెల్విషర్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన మనీతో అయితే తీసుకున్నాను. ఇవి డైమండ్ జ్యువెలరీ అండి. 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ అలా తీసుకున్నాను. డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ వేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ చెప్పాలంటే ఫారెన్లో గోల్డ్ వేసుకోకూడదంట బయటికి వెళ్ళినప్పుడు. చాలా రాబరీస్ అండ్ హత్యలు జరుగుతాయంట. అందు గురించి చాలా తక్కువ మనం వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చూడండి. డైమండ్ ఇయర్ రింగ్స్, పైన ఒక లీఫ్ లాగా వచ్చింది చూడండి. ఈ మ్యాచింగ్తోనే నేను నల్లపూసలు అండ్ బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను. వెనకాల స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ టైపే అది. ఇప్పుడు ఇలాంటివే ఎక్కువ వస్తున్నాయి కదా స్క్రూ టైపు. ఇది 18 క్యారెట్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే. ఇవి పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు. వీటితో పాటు నేను నల్లపూసలు కూడా తీసుకున్నాను. నల్లపూసలు చాలా బాగున్నాయి చూడండి. కానీ క్యారెట్ లైన్లో ఏంటంటే ఒక్కసారి తీసుకోండి సరిపోతుంది. పదే పదే క్యారెట్ లైన్లో అయితే వేస్ట్ అండి. నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇదిగోండి నా నల్లపూసలు. పార్టీ వేర్ అయితే చాలా బాగుంటాయి ఇవి. నల్లపూసలు కూడా బ్లాక్ బీడ్స్ మనకి ఏమొచ్చాయంటే అటు 6 ఇటు 6 అలా వచ్చాయండి అంతే. లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇది 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ పడిందండి. కింద లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్, ఇలా లాకెట్ లీఫ్ మోల్డ్ వచ్చేటట్టు చూసుకున్నాను నేను. అండ్ క్యారెట్ లైన్ వాళ్ళు ఏంటంటే 1 ఇయర్లోగా ఇది తెగిపోయినా ఏమైనా డ్యామేజ్ వచ్చినా మనకి రీప్లేస్ చేస్తా అన్నారు పీస్ టు పీస్. నాకు బాగుంది అనిపించింది క్యారెట్ లైన్లో. ఇంకా ఏంటంటే బెనిఫిట్స్, ఎవరైనా మిలిటరీ వాళ్ళు ఉన్నా, డాక్టర్స్ ఉన్నా, వాళ్ళ కార్డు ఐడి అందులో ఎంటర్ చేస్తే మనకి డిస్కౌంట్ కూడా వస్తుందండి, 15% అలా. మేము అది యూజ్ చేసుకున్నాము. చూడండి, నాకు ఈ వెనకాల పెట్టుకుంటాం కదా హుక్, అది నచ్చలేదు. చాలా కష్టంగా ఉంటుంది ప్రతిసారి నాకు పెట్టుకోవడానికి. ఎందుకంటే జారిపోతూ ఉంటుంది. మనకి కొన్న వాటికి ఎలా ఇస్తాడో అలానే ఇచ్చాడు హుక్ అనేది. హుక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు.
చూడండి కింద లాకెట్ అయితే డైమండ్స్ ఏనండి అవి. చాలా సన్నగా ఉంది. వీడియోలో మీకు ఏమన్నా లావుగా కనిపించినా ఇది చాలా సన్నగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఉంటే ఈజీగా ఇలా అంటే తెగిపోతుంది. కానీ పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉందండి. ఇలాంటి పీసు ఒక్కటి ఉంటే సరిపోతుంది నా ఉద్దేశం ప్రకారం అయితే. కానీ నేను దీంతో పాటు ఒక బ్రాస్లెట్ కూడా కొన్నాను, ఒక మ్యాచింగ్ లా ఉంటుందని. బ్రాస్లెట్ కూడా చూపిస్తాను చూడండి. మీకు తెలిసిన ఆర్మీ వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్ కానీ డాక్టర్స్ కానీ ఉంటే ఐడి ఉంటుంది కదా, వాళ్ళ ఐడి అండ్ ఆధార్ రెండు ఉండాలి. ఉంటే 15% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఫారెన్లో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట మనము. వీళ్ళ దగ్గర ఇక్కడ కూడా ఉందంట. ఇదిగోండి ఇది బ్రాస్లెట్. ఇది లీఫ్ మోడలే వచ్చింది, కానీ బ్రాస్లెట్ పెట్టుకోవడం మరీ కష్టంగా ఉందండి. చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే. ఎవరి చేతనే పెట్టించుకోవాలి. ఇది మనకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు ఎవరైనా, వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నది రింగ్లా ఇచ్చారు, కొంచెం దగ్గరగా. దానికి హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇద్దరికి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా చక్కగా పెట్టచ్చు. ఇది 14 క్యారెట్స్ అనుకుంటా అండి బ్రాస్లెట్ అనేది. గోల్డ్ అయితే 14 క్యారెట్స్ ఎంతో పడింది నాకు. ఈ మొత్తం 3 కలిపి 65,000 పడిందండి. చాలా తక్కువకే వచ్చాయి. ఒక సెట్ ఉంటుంది కదా, ఇక్కడ వేసుకోవడానికి, ఫారెన్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని నేను తీసుకున్నాను యాక్చువల్గా. చూడండి నా చేతి మీద కూడా చాలా బాగుంది. మూడు నేను ఆ మనీతో అయితే అలా తీసేసుకున్నాను వేస్ట్ చేయకుండా. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి లోపు. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను నేను. దీనికి కూడా చైన్ చాలా థిన్ ఉందండి, చాలా థిన్ ఉంది. ఇదిగోండి హుక్ చూపించాను చూడండి, ఆ హుక్ దగ్గర పెడితే బేబీస్ కూడా పెట్టొచ్చు. బాక్సులు అన్నీ తెచ్చుకుంటే ఎక్స్ట్రా లగేజ్ అయిపోతుందని నేను ఒకే దానిలో చిన్న చిన్న కవర్లలో వేసి జిప్లాక్ కవర్స్లో పెట్టానండి. అన్నీ సపరేట్ పెట్టుకోవాలి, లేకపోతే అన్నీ కలిసిపోయి చిక్కు పడిపోతాయి. ఇదిగోండి నేను టెక్సాస్ దిగాను కదా, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. 4 days అయితే ఉన్నాము. వాళ్ళైతే నాకు తనిష్క్ నుంచి ఈ గోల్డ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్, చిన్న బొట్టు వచ్చింది కింద, చాలా బాగుంది. ఇది గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి, అంటే బరువుగా కూడా ఉన్నాయండి. చిన్న బొట్టు వచ్చింది చూడొచ్చు మీరు లాస్ట్లో కింద. అండ్ మనకి ఇండియాలో అలా కాదు, వెనకాల స్క్రూ అనేది చాలా గట్టిగా ఉందండి, బరువుగా కూడా ఉంది. నాకు తెలిసి అదే ఒక 1/2 గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కటి, అంత బరువు ఉన్నాయి వెనకాల స్క్రూ అనేది. నేను మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. మరి ఇండియాలో కూడా ఎలాంటివి తనిష్క్లో ఉన్నాయేమో నాకు తెలియదు మరి, అందుకే చెప్పాను నేను అలా. నేను ఎప్పుడూ తనిష్క్లో అయితే తీసుకోలేదు. ఇంకొకటి క్యారెట్ లైన్ అనేది తనిష్క్ వాళ్ళదేనండి, టాటా ప్రోడక్ట్ అది. తనిష్క్ వాళ్ళదే క్యారెట్ లైన్ కూడా. నాకు టెక్సాస్ వచ్చిన తర్వాత కూడా గిఫ్ట్ తీసుకోవడం అంటే చాలా హ్యాపీగా, కొత్తగా కూడా అనిపించిందండి. వాళ్ళు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, నాకు కొత్తగా అనిపించింది. 4 days అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం టెక్సాస్లోని. ఫుల్గా హైదరాబాద్ ఫుడ్ తిన్నాము. షార్ట్లో పెట్టాను, చూసే ఉంటారు. మటన్ మండి కుమ్మేసాము. దోశలు అన్నీ బాగుంటాయండి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే టెక్సాస్లోని. అదే లాస్ ఏంజల్స్లో అయితే మనకి అన్ని పేర్లు చెప్తారు, బిర్యానీ అని, అదని ఇదని. కానీ నాకైతే బయట అస్సలు నచ్చట్లేదండి. నేను చేసుకున్నది ఇంట్లో నచ్చుతుంది నాకు. ఇదిగోండి చూసారా, చెవిలీలు చాలా బాగున్నాయి నాకైతేను. ఇదిగోండి నేను స్పెషల్ గిఫ్ట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. ఇదే నాకు అత్యంత స్పెషల్ అనిపించింది, ఎందుకంటే మా మెయిడ్ ఉంది కదా మనీ, అది నాకు గిఫ్ట్ ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, సర్ప్రైజింగ్గా అనిపించింది. 6 years నుంచి తను నా దగ్గర చేస్తుంది. అండ్ కామాక్షి దీపం అయితే తను గిఫ్ట్గా ఇచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఇండియాలో వదిలేసాను, తేవాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇదిగోండి ఇది 14 years బ్యాక్ మా హస్బెండ్ నాకు ఖజానా నుంచి తీసుకొని, ఖజానా జ్యువెలర్స్ ఉంది కదా అందులో కొన్నారండి మ్యారేజ్ యానివర్సరీకి బ్రాస్లెట్.
జస్ట్ ఇది బాక్స్లో ఉండడం వల్ల నేను జస్ట్ డిజైన్ చూపిద్దామని మీకు చూపిస్తున్నాను అంతే. బ్రాస్లెట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది తులంలో తీసుకున్నారు అప్పుడు. చుట్టూ లవ్ సింబల్ అండ్ లీఫ్ మోడల్ ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరలేదండి, ఇలానే ఉంది. కానీ ఏంటంటే హుక్ బాగుండదు ఆ బ్రాస్లెట్ అనేది. ఇది నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఇత్తడివి విగ్రహాలు ఇచ్చింది కదా, తను ఇచ్చింది ఈ టాప్ అనేది. చాలా బాగుందండి ఈ టాప్ అయితే. చూడటం కన్నా వేసుకుంటే ఇంకా బాగుంది. వేసుకొని కూడా చూపిస్తున్నాను. లాస్ట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, చూడండి. చూడండి హ్యాండ్స్కి కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చింది, చాలా బాగుంది. ఇది జస్ట్ అంబరిల్లాలా ఉంది ఇది. ఇదిగోండి క్లిప్ అయితే యాడ్ చేశాను, చూడొచ్చు మీరు. ఈ గిఫ్ట్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు నా ప్రీవియస్ వీడియో ఇండియా నుంచి అమెరికా ప్రయాణం కూడా మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.